ఓకే. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక హై వోల్టేజ్ క్లాష్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్‌లో ఇండియా అవకాశాలు ఎలా ఉన్నాయి? పాకిస్తాన్ మీద మళ్ళీ 2017 ఫైనల్ రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉందా ఇండియా అనేది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇన్ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్ సయ్యద్ మాజిద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ మాజిద్ భాయ్. నమస్తే అండి. సో, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎప్పుడైనా మనం చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇట్స్ వార్. యాక్చువల్లీ పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది. బట్ మనం దుబాయ్‌లో ఆడుతున్నామంటే కొంచెం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మనం లాస్ట్ 3 బిఫోర్ ఇంగ్లాండ్‌తో మనం చూసుకుంటే మన టీమ్ బ్యాలెన్స్ టీమ్ ఉంది. టాప్ ఆర్డర్ కానీ బ్యాటింగ్ కొంచెం బౌలింగ్‌లోనే కూడా అన్‌ఎక్స్‌పీరియన్స్ ఉన్నారు ఇద్దరు. హర్షిత్ రాణా కానీ, హర్షదీప్ కానీ. బట్ షమి వచ్చిన తర్వాత టీమ్‌లో కొంచెం బ్యాలెన్స్ వచ్చింది. ఆ టాప్ ఆర్డర్ మనకి లాస్ట్ మనం చూసిన టాప్ ఆర్డర్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ మిడిల్ ఆర్డర్ కూడా సురేష్ అయ్యర్ వచ్చిన తర్వాత కూడా అండ్ విరాట్ కోహ్లీ మన లాస్ట్ మ్యాచ్ ఫర్ హిస్ ఆన్ ఫార్మ్. రోహిత్ శర్మ కూడా సెకండ్ మ్యాచ్ ప్లే బ్రిలియంట్లీ. సో దాన్ని వరుణ్ చక్రవర్తి కానీ. బట్ అదే మనం పాకిస్తాన్ టీమ్ చూసుకుంటే పాకిస్తాన్ టీం కూడా వాళ్ళు సిరీస్ ఆడుతున్నారు, ఫైనల్స్లో వచ్చినారు. బట్ నసీం షా కానీ, బాబర్ అజమ్ కానీ, రిజ్వాన్ ప్లేయింగ్ వెరీ గుడ్. అండ్ షహీద్ సకూల్ కానీ టీమ్స్ మనం చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ మనం చూసుకుంటే 2017 మనం మీరు చెప్పినలాగా మనం వాళ్ళతో ఫక్ర జమా ప్లే వెరీ వెల్ ఆ మ్యాచ్లో. సో మనం రివెంజ్ మనకి ఉంది ఛాన్స్. బట్ అదే మనం చూసుకుంటే దుబాయ్లో కొంచెం పాకిస్తాన్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. దుబాయ్లో పాకిస్తాన్ లాస్ట్ 2-3 మ్యాచెస్ మనం చూసుకుంటే పాకిస్తాన్ అక్కడ టూ టైమ్స్ మనం గెలిచింది దుబాయ్లోనే. సో ఇది రివెంజ్ తీసుకోవాలి. సో ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ మనం బంగ్లాదేశ్ మనకు మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత పాకిస్తాన్తో 23 బిగ్ మ్యాచ్. అది ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇన్షాల్లా వీఆర్ గోయింగ్ టు ద సెమీఫైనల్స్. బట్ పాకిస్తాన్ టీం కూడా తక్కువ తీసుకోవద్దు. రసీం షా కానీ వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు పేస్ అంటే బాలింగ్. ఈ టోర్నమెంట్‌కి సంబంధించి అందరి ఫోకస్ ఏంటంటే కోహ్లీ ఇద్దరు ఎట్లా ఆడతారని. ఎందుకంటే ఒక లాస్ట్ ఐసీసీ టోర్నమెంట్‌గా చాలామంది అనుకుంటున్నారు. రిటైర్మెంట్‌కి దగ్గరగా ఉన్నారు కాబట్టి. అయితే ఫామ్‌లో లేరు లాస్ట్ 1 ఇయర్. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఓకే. దే విల్ బీ ఇన్ గుడ్ టచ్. ఓకే. ఎట్లా ఉండబోతుంది? వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్నింగ్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? మనం చెప్పొచ్చు రోహిత్ శర్మ సెకండ్ మ్యాచ్ హీ ప్లే వెరీ వెల్. లాస్ట్ మ్యాచ్ ఆల్సో విరాట్ కోహ్లీ వెరీ వెల్. బట్ మనం ఇద్దరితో మనం చెప్పుకోవచ్చు సురేష్ అయ్యర్ ప్లే వెరీ వెల్. మనం ఓపెనర్స్ కానీ మన మిడిల్ ఆర్డర్ మనకి ఫినిషర్స్ రోహిత్ శర్మ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, మనకి రవీంద్ర జడేజా, హర్షర్ పటేల్ ప్లేయింగ్ వెరీ వెల్. మనకి కొంచెం పేస్ బౌలింగ్ మీద కొంచెం వాళ్ళు మనం అంటే బుమ్రా లేకపోవడం కాస్త కరెక్టే అన్నారు. బుమ్రా లేకపోతే మనకు కొంచెం సిరాజ్‌కు అక్కడ హర్షిత్ రాణా ప్లే ఓన్లీ 2 మ్యాచెస్ ఎక్స్‌పీరియన్స్ లేదు. బట్ అదే మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఓన్లీ ఒక్కటే మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ పెద్ద ఈవెంట్‌ల ఎక్స్‌పీరియన్స్ బౌలర్స్ మనకు ఆ పాకిస్తాన్ బౌలింగ్ చూసుకుంటే మన పాకిస్తాన్‌కి కొంచెం బౌలింగ్ కొంచెం మన బౌలింగ్ నసీం షా కానీ, హరీష్ రౌఫ్ కానీ, షహీన్ షా అఫ్రిది కానీ మన పేస్ వాళ్ళు అక్యురసీ లెఫ్ట్ ఆర్మ్ అది కొంచెం పాకిస్తాన్ బౌలింగ్ కొంచెం ఎక్కువ ఉంది. ఇప్పటి నుంచి కాదు, వసీం అక్రమ్ కానీ, ఇమ్రాన్ ఖాన్ కానీ, సర్ఫరాజ్ నవాజ్ కానీ ఎప్పుడైనా పాకిస్తాన్ మన బౌలింగ్ నుంచి కొంచెం స్ట్రాంగ్. బట్ మన దగ్గర బ్యాటింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. మనం చూసి 300 చేస్ కానీ 330, 340 లాస్ట్ అన్ని మ్యాచెస్ చూసుకుంటే అవర్ బ్యాటింగ్ ఈజ్ వెరీ వెల్. పాకిస్తాన్తో మనం చూసుకుంటే తప్పు తీసుకోవద్దు. పాకిస్తాన్ని కూడా వీ హ్యావ్ డూ వెరీ వెల్. ఓకే. అయితే దుబాయ్ పిచ్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే మనం స్పిన్నర్‌లని 5గురిని తీసుకున్నారు టోటల్ 15 స్క్వాడ్‌లో. సో, ఎంతమంది ఆడే అవకాశం ఉంది ఫైనల్ 11లో? సో, ఈ పిచ్ ఎట్లా ఉండబోతుంది? మేము కూడా దుబాయ్ లాస్ట్ 7-8 ఇయర్స్ రెగ్యులర్ పోతున్నాం, ఆడుతున్నాం దుబాయ్‌లో. ఆ పిచ్ ఎట్లా ఉంటదంటే మెయింటెనెన్స్ మొత్తం పాకిస్తాన్ ఫ్లాట్ వికెట్స్ 300+ రన్స్ వస్తాయి. 100% 300 రన్స్ వస్తాయి. స్పిన్నర్స్‌కి మనం చూస్తే కుల్దీప్ యాదవ్ కానీ, రవీంద్ర జడేజా కానీ, హర్షర్ పటేల్ కానీ, వరుణ్ చక్రవర్తి 4 మెంబర్స్‌కి మనం ఆడలేము అక్కడ. 3 మెంబర్స్ కానీ. ఎందుకంటే మిడిల్ ఆర్డర్‌లో మనకు బ్యాట్స్‌మెన్ హర్షర్ పటేల్ చూస్తున్నాం. హర్షిత్ పటేల్ బ్యాటింగ్ 5 ఓవర్స్ వేసి బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. అదే మనం మిడిల్ ఆర్డర్ మనం చూసుకుంటే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నారు మన దగ్గర. హార్దిక్ పాండ్యా టాప్ ఆర్డర్ మనం చూసుకుంటే మీరు చెప్పినలాగా విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, శుభమ్ గిల్ ఆల్సో ప్లేయింగ్ వెరీ వెల్. సో టాప్ ఆర్డర్ కొంచెం మంచి స్టార్ట్ అయితే మరి అదే కేఎల్ రాహుల్ లాస్ట్ 2-3 మ్యాచెస్‌కి ఆ అంటే పర్ఫార్మెన్స్ కీపర్‌గా పంత్ కంటే కూడా కేఎల్ రాహుల్‌కి ప్రయారిటీ ఇస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చెప్తారు? అదే నాకు కూడా అది అంత ప్రాపర్ హీస్ నాట్ ఎ ప్రాపర్ కీపర్. హీస్ అ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. మన ఐపీఎల్ చూసినాం, అన్నీ చూసినాం. బట్ రిషబ్ పంత్ హీస్ ద వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. మంచి బ్యాట్స్‌మెన్. ఛాన్స్ ఇస్తున్నారు, ఒక బ్యాట్స్‌మెన్ పెరుగుతున్నాడు. బట్ పర్ఫార్మెన్స్ కూడా చేయాలి. మనం యాజ్ ఏ బ్యాట్స్‌మెన్ తీసుకుంటాం వికెట్‌కి. ఏమైతుందంటే ఒక క్యాచ్ పోయిందంటే మ్యాచ్ పోతుంది. లాస్ట్ 2017లో చూసినాం, నో బాల్ బుమ్రా వేసినాడు. ఫక్ర జమా క్యాచ్ కానీ, దాని తర్వాత 300 రన్స్ చేసింగ్ కానీ. సో అది అవుతుంది. సో నేను రిషబ్ పంత్‌తో పోతే మంచిగా ఉండేది అనుకుంటున్నాను. బట్ ఎందుకంటే మన బౌలింగ్ కొంచెం మంచిగా ఉంది. స్పిన్ ట్రాక్ వరుణ్ చక్రవర్తి కానీ, రవీంద్ర జడేజా పేస్‌లో కొంచెం మనం వాళ్ళతో మనం తక్కువ ఉన్నాం. బ్యాటింగ్ మనకు చాలా మంచిగా ఉంది. ఫస్ట్ మనం బ్యాటింగ్ తీసుకుంటే కూడా వీ హ్యావ్ 300-350 కొడితే మనకి అవకాశం. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వెరీ వెల్. అదే పాకిస్తాన్ మనం చూసుకుంటే పాకిస్తాన్ స్పిన్‌కి మంచిగా ఆడుతుంది.
మనం అది చెప్పలేం. పేస్‌కు కాదు మీ స్పిన్‌కి చాలా మంచిగా ఆడేది కుల్దీప్ యాదవ్ కానీ, వాళ్ళు కానీ. బట్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళకు 240, 250 ఇలా చేస్తే మనకు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే బౌలింగ్ చాలా పేదుంది. డే అండ్ నైట్ మ్యాచ్ మేము చాలా చూసినాం. నైట్ తర్వాత కొంచెం ఓస్ పట్టి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటే మనం సేఫ్ సైడ్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, మాజిద్ చెప్తున్న దాన్ని బట్టి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఒక హై వోల్టేజ్ క్లాష్‌లానే జరుగుతది. 300 అబోవ్ ఒక హై స్కోరింగ్ ఎన్‌కౌంటర్ లాగే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇండియాకి అడ్వాంటేజ్. ఎందుకంటే ఇండియా బ్యాటింగ్ వర్సెస్ పాకిస్తాన్ బౌలింగ్‌గా చెప్తున్నారు. సో, కెమెరామెన్ భానుతో నరేష్, డైల్ న్యూస్, హైదరాబాద్.